ఇప్పుడు రవితేజ గారితో నాకున్న ఇది అసలు ఆ పిల్లోడు మీకు విషయం తెలుసండి. బాబాని పిలిచేయండి అంటారా? పిలిచేయండి అంటే అసలు ఇంకో విషయం, నేను చాలా మంది పని చేస్తుంటానుగా అందరితో, అతను పైకి అంతా అల్లరి చిల్లరి డ్యాన్సులు కానీ ఇవన్నీ భలేగా ఉంటాయి. ఒక భలే తాత్వికుడు ఉంటాడండి అతల్లో. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, జీవితం పట్ల భలే అవగాహనతో మాట్లాడడం, ఎప్పుడు ఒకట్లా ఉండడం అనేది రవితేజ బాబోయ్ ఆ పిల్లోడితో చాలా నేర్చుకోవచ్చు. ఆయన ఒక పద్ధతి అండి, ఆయన పద్ధతులు ఎవరు అసలు. ఇంకోటి పని చేస్తాం, పని మనిషి మనం పుట్టాం, పని అది సక్సెస్ ఫెయిలా హిట్టా బుట్టా కాదు, పని ఉందా లేదా, పని చేసామా లేదా. ఓ మాట అన్నాడు అబ్బాయి, 75 రూపాయలు వచ్చిన రోజున రవితేజ ఇట్లానే ఉన్నాడు, ఈ రోజున 100 కోట్లు ఉన్న రవితేజ ఇట్లానే ఉన్నాడు. తెలిసిన 75 రూపాయలు మద్రాసులో అసిస్టెంట్ డైరెక్టర్ పని చేస్తుంటే 75 రూపాయలు ఇచ్చేవాళ్ళు అంట. అప్పుడు ఇంతే ఆనందంగా ఇప్పుడు ఇది ఉన్నాను, ఇప్పుడు కూడా అట్లానే ఉన్నాను, రేపు కూడా ఇట్లానే ఉంటాను. ఈ 1000 కోట్లు 100 కోట్లు సక్సెస్ని ఫెయిల్యూర్స్ని కూడా అస్సలు పట్టించుకోడు. అసలు పని చేస్తున్నాం, మన ధర్మం అది, మనం చేస్తున్నాం అంతే, అట్లా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇద్దరిని చూసే నేర్చుకున్నా. ఒకరు మెగాస్టార్ చిరంజీవి గారు, రెండోది రవితేజ గారు. మీ అందరికీ తెలుసు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, వెనక ఏదీ లేదు, ఛాలెంజ్ చేసి నిలబడ్డారు. మనిషిగా ఎట్లా ఉండాలో, ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా ఒకటిగా ఉండడం, ఒక్కటిగా ఉండడం, ఒకే రకంగా ఉండడం రవితేజను చూసి నేర్చుకుంటాయా. ఎంత తాత్విక చింతనో తెలుసా? ఒక్క మాట చెప్తా, దయచేసి అందరు వినాలి. ఇది మాస్ జాతర షూటింగ్ ఒక తోటలో, శంకరపల్లి తోటలో రైల్వే స్టేషన్ సెట్ వేశారు. అక్కడ షూటింగ్ జరుగుతుంది. ఇదిగో ఈ అబ్బాయి రవితేజ, ప్రవీణ్, నేను, హైపరాది మొత్తం అందరం ఉన్నాం. ఇంతలోకి ఒకరు అన్నారు, సార్ అన్నయ్య గారు ఇది మీదేనంట కదా అని అన్నారు. అంటే 26 ఎకరాల మామిడి తోట కొన్నప్పుడు ఏదో 12 లక్షలు, ఎప్పుడో ఈ రోజున అది 100 కోట్లు. వినాలి, అయ్య బాబోయ్ ఇంత కోట్లయిందా అన్నయ్య అనంటే, ఎరిపోవా ఇవన్నీ ఎడే ఉంటాయి రాయ్, మనమే పోతాం. ఈ ఉన్నయన్న ఆనందాన్ని ఎంజాయ్ చేయాలి. పుట్టినందుకు పని చేయాలి, ఖాళీగా ఉండకూడదు, సోమవారిగా ఉండకూడదు. పని 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 దైవం. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తా, పని కల్పిస్తా. ఆర్టిస్టులు గాని టెక్నీషియన్స్ గాని చేసే ఒక్క హీరో కూడా ఉన్నాడంటే రవితేజనే. కాదంటారా? హిట్టు ఫట్టు తీసవుతాయి, ఇవన్నీ అనవసరం. తెలిసినా పని ఇండస్ట్రీ కొన్ని వేల మంది, కొన్ని వందల కుటుంబాలు, కార్మికులు, టెక్నీషియన్స్, అసిస్టెంట్ డైరెక్టర్లు మొత్తం 24 క్రాఫ్ట్లు ఉన్నారు. వాళ్ళకి పని కల్పించాలి. వెంటనే సినిమాలు చేసి పని కల్పిస్తున్న ఏకైక హీరో. ఇంకొకటి, ఈ విషయం ఈ రోజు ఖచ్చితంగా మాట్లాడతా. ఎవడేమనుకున్నా సరే వస్తారు. ఎవడ టాలెంట్ ఆడుంటది ఈడ, ఎవడ ఆట ఆడతాడు ఇక్కడ, ఒకడు నియంత్రించలేడు. తెలుసు, అర్థమైంది? ఎవరన్నారు ఈ మాట? రంగస్థలం దెబ్బతో మేము వచ్చాం, మాకు ఆడడానికి అవకాశం ఇచ్చారు మైత్రి వాళ్ళు, సుకుమార్ గారు. ఇక ఆట ఆడడం బిగిన్ చేశాం. టాలెంట్ ఉన్నోడు ఉంటాడు, టాలెంట్ లేనోడు సర్దుకుని వెళ్తాడు. అవకాశం ఇచ్చి పిల్లి మెళ్ళలో గంట కట్టినోడు గొప్పోడు. అటుంటోళ్ళు మైత్రి వాళ్ళు, సుకుమార్ గారు. ఇది ఖచ్చితంగా చెప్తా నేను. ఇది అర్థమైందో లేదో మీకు ఒకసారి రివిజన్ చేసుకోండి. ఎవడబ్బా సొత్తు కాదు ఇండస్ట్రీ, టాలెంట్ ఉన్నోడిది. అటువంటి టాలెంట్ ఉన్నోళ్ళని పిలిచి రెడ్ కార్పెట్ పరిచే సంస్థలు ఉన్నాయి. అటువంటి దాంట్లో మేని వన్నెది మైత్రి మూవీస్. ఇక సినిమాకి వస్తా. రవితేజ గారితో నాకు ఎంతో మంది హీరోలతో పనిచేస్తున్నా. అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు పనిచేశారు. కానీ ఆ పిల్లోడితో ఉన్న అనుబంధం అబ్బాయి ఏ జన్మ బంధమో గాని, నువ్వు ఉంటే ఈ డయాసు, ఈ పబ్లిక్ సమక్షంలో చెబుతున్నా, నేను చాలా అదృష్టవంతుడు అబ్బాయి. నీలాంటి తాత్వికుడు వీళ్ళందరికీ నువ్వు ఒక హీరోలా కనపడతావు. కానీ నాకు నీలో ఒక జిడ్డు కృష్ణమూర్తి ఉన్నాడు. కాదని అనుమానం. ఆయన్నే నిజంగా ఉన్నది ఉన్నట్లు, మొహమాటం లేకుండా నిజంలో బ్రతకడం, నిజంగా ఉండడం ఆయనకు ఒక్కడికే చెల్లింది, నాకే చెల్లింది. ఎవడేమనుకున్నా సరే చెప్పాల్సింది చెప్పా.